నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. అధునాతన ఫైర్ టెండర్ వాహనాలు పరికరాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. అగ్నిమాపక శాఖను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దామని స్పష్టీకరణ. 32 కోట్ల రూపాయల నిధులతో ఆధునీకరించిన కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ను పరిశీలించిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే వత్తాసు పలుకుతారా? కూటమి నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యం నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖను తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విపత్తుల సమయంలో పొరుగు రాష్ట్రాలకు సహాయం చేసిన చరిత్ర ఏపీకి ఉందని గుర్తు చేశారు. అమరావతి పరేడ్ గ్రౌండ్లో అగ్నిమాపక శాఖ నూతన వాహనాలు పరికరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. 252.93 కోట్లతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణలో భాగంగా 33.25 కోట్ల విలువైన వాహనాలు పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం వాటి గురించి సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. అమృత్ స్టేషన్ పథకంలో భాగంగా 32 కోట్ల రూపాయల నిధులతో ఆధునీకరించిన కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ను ఆయన రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు. స్టేషన్లో పలువురు ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో పలు నూతన రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోడీ నిధులు మంజూరు చేశారని తెలియజేశారు. కాకినాడ రైల్వే స్టేషన్ వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అమృత్ స్టేషన్లో సుమారు 32,17,00,000 రూపాయలతో దీన్ని మెరుగుపరిచే విధంగా, డెవలప్ చేసే విధంగా అంటే మన కూటమి ప్రభుత్వం దీనికి కేటాయించడం జరిగింది. అలాగే ఇచ్చిన వర్క్ని కూడా ఆన్ టైం 100% కంప్లీట్ చేసి కొత్త స్టేషన్కి ప్రారంభానికి రెడీ అయింది. సో వీళ్ళు చేసినవన్నింటినీ కూడా వచ్చి మొత్తం అందరూ ఆఫీసర్స్తో చర్చించడం, దీన్ని ఎలా చేశారని చూడటం కూడా ఇన్స్పెక్షన్ లాగా చేయడం జరిగింది. సో నిజంగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తుంది కూడా చూడచ్చు, ఇదేం ప్రైవేట్ కార్పొరేట్ ఆఫీస్ కాదు. ఇది అంటే మన ప్యాసింజర్స్కి ఏసీ వెయిటింగ్ హాల్, అలాగే ఇక్కడ ఏసీ వెయిటింగ్. ఈ అమృత్ భారత్ స్టేషన్లో 32 కోట్లతో డెవలప్ చేసిన దాంట్లో ఏంటి అంటే ఎంటైర్ ఫకేడ్ని మార్చేశారు. అలాగే బయట రౌండప్ ఏరియాను కూడా చాలా చక్కగా మొత్తం దేశంలో ఉన్న మంచి లీడర్స్ను, నేతలందరినీ కూడా, ప్రముఖులందరినీ కూడా వాల్ పేపర్ మీద వేసి ఒక సెల్ఫీ తీసుకునే విధంగా బయట ఏరియానంతా కూడా ఒక ప్రైవేట్ కార్పొరేట్ ఆఫీస్ లాగా దీన్ని తయారు చేయడం జరిగింది. దీంతోపాటు ఇక్కడికి మన ప్రధానమంత్రి గారైనా, ముఖ్యమంత్రి గారైనా, ఉప ముఖ్యమంత్రి గారైనా ఎక్కువ దీని గురించి కేటాయించేది ఏంటంటే వికలాంగుల్ని
వాళ్ళ ప్రయాణాన్ని చాలా సౌకర్యంగా మార్చడంలో చాలా శ్రద్ధ పెట్టి వాళ్ళకి గైడ్ లైన్స్ కానివ్వండి, లేకపోతే లిమిటేషన్స్ కానివ్వండి, వాళ్ళకి ఫెసిలిటీస్ కానివ్వండి, అన్నిటినీ కూడా చాలా శ్రద్ధతో చేయటం జరిగింది. అలాగే ఎఫ్ఓబి లిఫ్ట్స్, ఎక్స్కలేటర్స్ అండ్ కొత్త షెల్టర్స్, ఏసీ వెయిటింగ్ హాల్, నాన్ ఏసీ వెయిటింగ్ హాల్, మోడ్యులర్ టాయిలెట్స్, దాంతోపాటు చిల్డ్రన్ ఫీడింగ్ రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 9 ట్రైన్లు వెళ్తున్నా సరే 90 ట్రైన్లు వెళ్ళే విధంగా మనం దీన్ని మార్చుకోవడం జరిగింది, అభివృద్ధి చేసుకోవడం జరిగింది. దీంతోపాటు బ్యాక్ సైడ్ కూడా మనం అందరం రైల్వే మంత్రిని గారిని కోరటం, ఇంకా డెవలప్మెంట్, కాకినాడకి ఇంకా డెవలప్మెంట్కి నిధులు కావాలి, రైల్వే స్టేషన్కి నిధులు కావాలని చెప్పి కోరటం, 2-3 సార్లు వెళ్ళి కలవటంతో పాటు 15 కోట్ల రూపాయలకి 32 కోట్ల రూపాయలు అమృత్ భారత్ స్టేషన్లో వచ్చిన ఫస్ట్ విడత కాకుండా మళ్ళీ ఇంకొక 15 కోట్ల రూపాయలకి బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్టేషన్ని కూడా మనం ఫండ్స్ తెచ్చుకోవడం జరిగింది. అంటే కని విని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్కి కేంద్ర సర్కార్ అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ వచ్చిన దానికి ఇక్కడ ఇచ్చిన నిధులను కూడా కరెక్ట్గా వాడటం వల్ల మేమందరం కూడా దీన్ని పర్యవేక్షిస్తూ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తూ ఉన్నాం. ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా, అంటే ప్రయాణికులకి ఏ ఇబ్బంది కలగకుండా కూడా ఈ స్టేషన్ని తీర్చిదిద్దే విధంగా మేమందరం ప్రయత్నం చేసాం. దానికి 100% పర్ఫెక్ట్గా వచ్చింది. సో త్వరలోనే ఈ వెయిటింగ్ హాల్స్ అండ్ ఈ రిజర్వేషన్ కౌంటర్స్ కానివ్వండి, ఈ చిల్డ్రన్ ఫీడింగ్ రూమ్ కానివ్వండి, అలాగే ఇందులో ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే ఆ హైట్లో కూడా వాటర్ ఫెసిలిటీ, అంటే డ్రింకింగ్ వాటర్లో కూడా వికలాంగులకి ఎలా ఏ హైట్లో ఉండాలి, నార్మల్ పీపుల్కి ఏ హైట్లో ఉండాలని చెప్పి అంత శ్రద్ధ తీసుకుని పెన్షన్ ఇవ్వటమే కాకుండా, మన వికలాంగులకి పెన్షన్ పెంచడమే కాకుండా వాళ్ళ ప్రయాణాన్ని కూడా మనం సౌకర్యంగా కలిగించే విధంగా ఈ అమృత్ భారత్ స్టేషన్ కాకినాడ అనేది చాలా చక్కగా రూపుదిద్దుకుంది. దీని త్వరలోనే ప్రయాణికులకు అందరికీ అందజేసే విధంగా మన అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అలాగే అశ్విని వైష్ణవ్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ రైల్వే సిబ్బందులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. పత్రికా స్వేచ్ఛ పేరుతో ఎల్లో మీడియా వైసీపీ నేతల కుటుంబ సభ్యులను, మహిళలను ఉద్దేశించి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరమని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ విమర్శలు చేయలేక నేతల భార్యలను కించపరిచేలా వీకెండ్ కామెంట్స్ రాయడం జుగుప్సాకరమని ధ్వజమెత్తారు. ఈ నీచపు రాతలకు నిరసనగా శాంతియుతంగా ధర్నా చేస్తున్న వైసీపీ కార్యకర్తలను రౌడీ మూకలని సంబోధిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు రాధాకృష్ణ అరాచకానికి మద్దతు తెలపడం సిగ్గుచేటని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ దురదృష్టం, రాష్ట్ర ముఖ్యమంత్రి, వారి తనయుడు, ఉప ముఖ్యమంత్రి వారి కన్నులు చూస్తే చాలా శోచనీయం. ఖండిస్తున్నాం వార్త ప్రజాస్వామ్యం మీద వచ్చి యుద్ధం అంటారు. ఏం చంద్రబాబు నాయుడు గారు, వారు మాట్లాడిన పలుకుల ముందు మీరు ఖండించవలసిన ఆవశ్యకత ప్రజాస్వామ్యంలో ఉందా లేదా? మీరు నిజంగా సాంప్రదాయాన్ని మీరు గౌరవించిన వాళ్ళైతే, అంటే నా ఇంట్లోకి వస్తూ ఒకటి, పడింట్లోకి ఒకటి, పక్కింట్లోకి వస్తూ ఒకట, ఏమిటి మీ ద్వంద్వైఖరి? అన్న మాటలు అన్నిటిగా ఆపాదించుకొని లేనిపోయిన సృష్టించి మీరు మీ కుటుంబ సభ్యులు ఎంత హంగామా చేస్తారో ఈ రాష్ట్ర ప్రజలు చూశారు కదా. దాన్ని ఎవరు సమర్థించదు కదా. ఈరోజు సాక్షాత్తు ఆ పత్రిక అధిపతి మాట్లాడిన మాటల్ని మరి మీరు ఖండించవలసిన అవసరం ఉందా లేదా? ఇది ప్రజాస్వామ్యంలో ఈ సాంప్రదాయం కోసం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీకు? ఎందుకు ఈ కార్యక్రమం చేయలేదు? తిరిగి పైపెచ్చు మీరు వచ్చి ప్రజాస్వామ్యం మీద దాడి అంటారా? మీ కొడుకు వచ్చి మా ఇంటికి ఎంత దూరం, మీ ఇంటికి ఎంత దూరం అని చెప్పి అని బెదిరిస్తారా? ఏంటిది? మీ ఉప ముఖ్యమంత్రి వచ్చి ఆయన వరకు వస్తారు, వచ్చి ఆయన ధర్నా చేస్తాడు వెళ్ళి అదే ఆఫీసులో ముందు, అదే ఆఫీసు ముందు కూర్చొని. ఇప్పుడు వచ్చి దాన్ని ఖండించవలసిన అవసరం లేకుండా తిరిగి ఇవాళ చేయడం తప్పునే అంటాడు. ఎక్కడికి వెళ్ళిపోతుంది ప్రజాస్వామ్యం? ఎక్కడికి వెళ్తుంది ఈ పత్రికా స్వేచ్ఛ? భార్యలకి తోడపడిన చెల్లికి మరి లేదా వ్యత్యాసం? ఏం మాటలు? అదే ఉపమానం. ఎన్నో ఉపమానాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ ఇదా ఈ న్యాయమా? తిరిగి పైపెచ్చు దాన్ని విత్డ్రా చేసుకోకుండా, జరిగిన తప్పును ఒప్పుకోకుండా తిరిగి సమర్థించుకుంటూ ఈ సోకాల్డ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు వచ్చే ఖండనలా ఏంటిది? ఇది తప్పు అనిపించలేదు, సిగ్గు అనిపించలేదు మనకి. అసలు మాట్లాడటానికే బాగలేదు కదా ఆ భాషని. మీ పార్టీ అభిప్రాయం మీది, మా పార్టీ అభిప్రాయం మాది. మళ్ళీ చెప్తున్నాం, ఆ ప్రాంతం వచ్చి అభివృద్ధి చెందితే బాగుండు, దాన్ని కూడా రాజధాని పరిధిలోకి తీసుకొస్తే బాగున్నది మా పార్టీ అభిప్రాయం. తప్పేంటి?
అంటే అభిప్రాయం రెండు మాటలు నువ్వేం చెప్తే దానికి వచ్చి తానా అంటే తందానని వెనక చెప్పడానికి మేమేమైనా వస్తా సార్? పోనీ నువ్వేం మంచి చెప్తే మంచి చేయడానికి ఏం చేసావు నువ్వు? రైతులు మప్పెట్టడం కాదు అది. అమాయకులు తాలూకా ఆస్తులతో ఆటాడుకుంటూ మీ అవినీతి పరిపాలన కోసం ఇవాళ ఆ కార్యక్రమం చేయట్లేదా? ఏమవుతుందో అర్థం అవట్లే, ఏం చేస్తున్నారో అర్థం అవట్లేదు. ఏదో ఒక డైవర్షన్. ఇప్పుడు వచ్చి మేము చెప్పాం, విశాఖపట్నంలో వచ్చి గీతంలో సొంతంగా నీ కుటుంబ సభ్యులే సుమారు 5,000 కోట్ల భూములు ఇచ్చి వాళ్ళు దోపిడీ చేస్తున్నారు, కట్టాలు అవుతున్నాయి. దాని మీద ఏమైనా తెలియదు కానీ దాని మీద ఆలోచన ఉందా? ఎందుకు దాని మీద మాట్లాడట్లేదు? ఎందుకు ఆలోచన చేయట్లేదు? పైపెచ్చు ఏంటిది? ఎవరో మీ తాలూకా తాటాకు చెప్పులు కుందేలు బెదరచ్చాడు కానీ ఇవాళ ఈ పార్టీ బెదరదు. చూశాను ఇవాళ ఇప్పుడు టీవీలో చూస్తుంటే అల్లరి మొగలు రౌడీ గ్యాంగు వాళ్ళ మంత్రులకు వచ్చి మీరు పెట్టే పేర్లు అవా, శాసనసభ్యులకు వచ్చి మీరు పెట్టే పేర్లు అవా, ఎమ్మెల్సీలకు వచ్చి శాసనమండలి సభ్యులకు వచ్చి మీరు పెట్టే పేర్లు అవా. వాడితో అలాగా అదే మాట్లాడతారు. మీకు అదే కనిపిస్తుంది. శాంతియుతంగా చట్టాన్ని చేతితో తీసుకుంటూ దాని మీద మీరు వెంటనే నిర్ణయం తీసుకుని తిరిగి చేయండి. అంటే నువ్వు ఒక పరిణితి చెందిన నాయకుడు అయితే, వయసు మీరిన నాయకుడు అయితే, ప్రజాస్వామ్యాన్ని చూడైతే లేదు 4వ స్తంభమైన మీడియాని తాలూకా స్వతంత్రాన్ని మీరు పరిరక్షిద్దామంటే ఆలోచించండి. మీరు మాట్లాడిన తప్పు దానికి చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు? ఏం చంద్రబాబు నాయుడు గారు అవి మానేసి తిరిగి సమర్థించుకుంటే అంటే ఏం మెసేజ్ ఇస్తాను? మీరు మళ్ళీ వచ్చి ఎవరైనా మహిళల కోసం మాట్లాడితే ఆఖరి రోజు ఇది ఆఖరి రోజు. మీకు ఏంటి ఆఖరి రోజు? రోజుకో హత్య, రోజుకో మానవంగం, రోజుకో కార్యక్రమం జరుగుతుంటే చూసిన నాదుల్లాగా చూసిన పాపాన్ని పోక దాన్ని ఒత్తాసు పలుకుతూ ఇలాంటి సాంప్రదాయాలకు వచ్చి మీరు ఒత్తాసు పలుకుతూ మళ్ళీ పరిపించి మాటలు. విమర్శ అంటే ఒక విధానపరమైన విమర్శ ఉండాలి. ఒక విమర్శ ఒక కామెంట్ చేస్తే ఒక విధానపరమైన ఆలోచన ఉండాలి. ఆ విధంగా చేయండి. మా పార్టీ విధానం అది, మా పార్టీ ఆలోచన అది. ఈ రాష్ట్రంలో తాలూకా 5 కోట్ల మంది ప్రజలకి 40% ఓటు శాతం ఉన్న మా పార్టీ తాలూకా నిర్ణయం అది. అమరావతికి మీ వ్యతిరేకం కాదు, అమరావతితో జరుగుతున్న అవినీతి వ్యతిరేకం. అక్కడ దోచేస్తున్నారు, 14,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ పెట్టి దోపిడీ చేస్తున్నారు అని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కాంక్షించే ఒక ఆలోచన ఉన్న పార్టీగా ఆయన దాని నాయకుడిగా ఆయన చెప్పారు. తప్పే ఉంది. అది అభిప్రాయాన్ని మేము అందరం దాన్ని స్వాగతిస్తున్నాం, సమర్థిస్తున్నాం. ఏ రాజకీయ పార్టీకి అభిప్రాయాలు ఉండవా? వాళ్ళు అందుకే ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు ఏబిఎన్ రాధాకృష్ణ ఏబిఎన్ ఛానల్లో వారు మాట్లాడిన మాటల్ని దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వాటి మీద ముఖ్యమంత్రి గారు దాన్ని సమర్థిస్తూ, ముఖ్యమంత్రి గారు తనయుడు సమర్థిస్తూ, ఉప ముఖ్యమంత్రి సమర్థిస్తున్న నేపథ్యాన్ని ఇవాళ అడుగుతున్నాం. ఇదే మీ సంస్కృతి, ఇదే మీ సాంప్రదాయం. మీరే ఇదే ఈ రాష్ట్రంలో ఉన్న పౌరులకు వచ్చిన నాయకులా, మీరు పరిపాలకులా? మా దౌర్భాగ్యానికి ఏబిఎన్ వాళ్ళు ఆంధ్రజ్యోతి కూడా పత్రిక స్వేచ్ఛ ఉందని చెప్పని మరి హోందాతనంతో విమర్శలకి మేము ఒప్పుకుంటాం. ఏ సమస్య అయినా సరే. అంతేగాని మాట్లాడలేని భాషతోని, పలకలేని ఆలోచనతోని, వినడానికే ఇబ్బందికరంగా ఉన్న మాటలతోని దయచేసి ఈ కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పి మనం చేస్తూ ఖండిస్తూ, అందుకే ఇవాళ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాం. మీరు దీన్ని పాజిటివ్గా తీసుకుని ఆలోచన చేయాలని. కోనసీమ తిరుమలగా వదులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవారి సొంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారం ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర వెంకటేశ్వర హరిచంద్ర శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర వసుమతి శ్రీ వెంకటేశ్వర కృష్ణ శ్రీ వెంకటేశ్వర దేవదత్తుగానంద దైత్య సంఘ ప్రకాశనే శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర మాదాగూఢ విమానాజ శ్రీ వెంకటేశ్వర గరుడ స్కందవాదినే శ్రీ వెంకటేశ్వర
అనంతదరదే శ్రీ వెంకటేశాయ నమః అనంతదరడాయ శ్రీ వెంకటేశాయ నమః అనంతాకాయ శ్రీ వెంకటేశాయ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.